TSM6 న్యూస్ కి స్వాగతం. ముత్రాజ్పల్లిలో గ్యాస్ పేలుడు ఘటనలో బాధితులను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆమె వెంట ప్రవీణ్, మన్సూర్ అలీ, భోగశేఖర్, సత్యంగౌడ్, ప్రసాద్, నయముద్దీన్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామంలో మరి మాజీ ఎంపీడీసీ అరుణా శ్రీనివాస్ గారి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మరి మొత్తం ఇల్లంతా కూడా డ్యామేజ్ కావడం జరిగింది. నిజంగా కూడా నిన్న ఏంటంటే వాళ్ళ తల్లి గారి నెలమాసం ఉండడం వల్ల అందరు చుట్టాలందరూ కూడా కలిసి ఉంటే తీసుకుని నైవేద్యం పెట్టేటువంటి సమయంలో మరి దీపం ముట్టించి అగరబత్తులన్నీ ముట్టించి వండిన పదార్థాలన్నీ కూడా పెట్టించేటువంటి సమయంలో మరి శ్రీనివాస్ గారు గ్యాస్ లీక్ అవుతున్నటువంటి సౌండ్ గమనించి లోపలికి వెళ్లి చూసేవారికి అక్కడికి లిడ్ ఓపెన్ అయిపోయి స్పీడ్ గా గ్యాస్ ప్రెషర్ తో వస్తున్నట్టు గమనించి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు పంపించడం జరిగింది. అయితే ఎక్కడైతే గ్యాస్ సిలిండర్ పెళ్లిందో దానికంటే ముందు కిచెన్ లో మరి ఇంకొక వాళ్ళ రిలేటివ్ వాళ్ళ వదిన గారు ఉంటే ఆమెను కూడా దబదబ వెళ్లి తీసుకొని వచ్చి ఈ రోజు నిజం కూడా అందరి ప్రాణాలు కూడా కాపాడినట్టయింది. మొత్తానికి అయితే చాలా నష్టం జరిగింది. దాదాపు ఇల్లంతా కూడా డ్యామేజ్ అయితే అంటే స్లాబ్ లేసి మళ్ళీ పడిపోవడం జరిగింది, అంటే పక్కకి జరిగి పడిపోయింది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కూడా ఆ స్లాబ్ లోపల అక్కడైనా అది ఇరికిపోయి కూడా మనకు కనిపించడం జరిగింది. మొత్తం అంతా కూడా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లతో కూడా చల్లాచల్లమంటే ఇల్లంతా కూడా పనికి రాకుండా అయిపోయింది. కాబట్టి హెచ్పి గ్యాస్ మేనేజ్మెంట్ ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇమీడియట్ గా వాళ్ళకి రావాల్సినటువంటి కంపెన్సేషన్ లేకుంటే ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో వారికి ఇప్పించాల్సిందిగా కోరుతాను. అదేవిధంగా తహసీల్దార్ గారిని మరి అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ ని కూడా మరి వాళ్ళు చూడడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇస్తే ఇన్సూరెన్స్ కంపెనీ